అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ది బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఇవాళ మరికొన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా క్రైస్తవులు సాధారణంగా తెలుసుకోకూడని విషయాలు. మొదటిగా పుకార్లు, రెండవదిగా బూతులు, మూడవదిగా అబద్ధాలు, నాలుగవదిగా సోమరితనం. మొదటిగా బైబిల్లో అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రజెంట్ ఆ ప్రదేశాలు ఉన్న వాటిని గురించి మాట్లాడుకుందాం. మొదటిగా యోర్దాను నది, ఇజ్రాయేలీలు దాటిన నది. రెండవదిగా బేతేలు అనే ప్రాంతం, యాకోబుకి కలవచ్చిన ప్రదేశం. మూడవదిగా అరారోతు పర్వతం, నోవాహు ఓడ అక్కడ ఆగింది. నాలుగవదిగా నైలు నది, మోషే నీటిని రక్తముగా మార్చినది. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్ డ్రైవర్ ఎవరో తెలియకపోయినా రిలాక్స్గా ఉంటాం, ప్రశాంతంగా కూర్చుంటాం. ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చుంటాం. ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కూడా రిలాక్స్గా ఉంటాం. ఒకవేళ షిప్లో జర్నీ చేసినా కానీ మనం చాలా హ్యాపీగా రిలాక్స్గా కూర్చుంటాం. Why don't you relax in your life knowing that God is in control? దేవుడు కూడా తన కంట్రోల్లో ఉన్నాడని తెలిసినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం? ఆలోచిద్దాం. మనకందరికీ యేసయ్య గురించి అలాగే దేవుడి గురించి తెలిసిందే, కానీ ఇవాళ ఒక గొప్ప విషయాన్ని మీ అందరితో నేను పంచుకోవడానికి ఆశపడుతున్నాను. దేవుడు ఒక ఆక్సిజన్ లాంటి వాడు. ఆక్సిజన్ మనకి కనిపించదు, కానీ ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేం. యేసయ్య కూడా మనకు కనిపించరు, కానీ ఆయన లేకపోతే మనం బతకలేం. యూ కెనాట్ లీవ్ వితౌట్ గాడ్. దట్ ఈస్ అ స్ట్రాంగ్ వన్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి లవ్ అండ్ రిలేషన్షిప్. వీటిని మనం ప్రోత్సహించొచ్చా క్రైస్తవులుగా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా దేవుడు మనకు చూయించింది, ఆదాముకి ఒక్క ఆమెనే ఇచ్చారు, అవ్వని. ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. ప్రస్తుత కాలంలో అందరూ ఏమంటారంటే, నేను లవ్ చేస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను, తన కాకపోతే ఇంకొకరు, తన కాకపోతే ఇంకొకరు, అలా చాలా మందిని ఆల్టర్నేట్గా లవ్ చేస్తూ ప్రేమిస్తూనే ఉంటారు. కానీ దేవుడు ఒకరినే ఇచ్చారు, ఒకరినే చివరి వరకు అంతం వరకు నమ్మకంగా ఉండమని కూడా చెప్పారు. భర్తకు భార్య, భార్యకు భర్త, ఇద్దరే తోడుంటారు. బైబిల్లో మనం చూసినట్టయితే ఆదాముకి అవ్వ ఒక్కతే తోడు ఉంది. 10 మందిని దేవుడు ఆదాముకి ఒక చాయిస్గా ఇవ్వలేదు. ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఈవ్, అది గుర్తుపెట్టుకోండి. సో చివరిగా క్రైస్తవులు అనేది లవ్ అండ్ రిలేషన్షిప్ని మనం ప్రోత్సహించకూడదు. బైబిల్ మనం చదివినప్పుడు కొత్త నిబంధన కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఈ మాటలు విన్న తర్వాత మీకు సులువుగా అర్థమవుతుందని ఆశపడుతున్నాను. క్రొత్త నిబంధన ఇన్ 3 కేటగిరీస్. మొదటిగా సువార్తలు మరియు చట్టాలు, గాస్పెల్స్ అండ్ యాక్ట్స్, మత్తయి సువార్త నుంచి అపోస్తల కార్యం వరకు. రెండవదిగా పౌలు యొక్క పత్రికలు, పాల్స్ లెటర్స్, రోమా నుంచి ఫిలోమోను వరకు. మూడవదిగా సాధారణ పత్రికలు, ప్రకటన, జనరల్ లెటర్స్ అండ్ రెవల్యూషన్, హెబ్రీ నుంచి ప్రకటన వరకు. పాపం అంటే శరీరంతో చేసేది కాదు, మనసులో తలంచేది అంటాం. ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి. ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు, అందుకే విగ్రహారాధన మనం చేయం, ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి. దేవుడంటే సృష్టిని చేసినవాడు. ఆ సృష్టికర్తకు విదేశీ దేవుడనే మాటే లేదంటాం, ఎందుకంటే మనం క్రైస్తవులం కాబట్టి. ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతోనే క్షమిస్తాం, ప్రేమతోనే జయిస్తాం, ఎందుకంటే మనం క్రైస్తవులం కాదు. క్రైస్తవ్యం అంటే మతం కాదు, దానికి మాటలే నిదర్శనం. మనం బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధన చాలా కష్టంగా ఉంది, అర్థం కావట్లేదని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ ఇవాళ దాన్ని మనం చాలా ఈజీగా చదవాలి అనుకుంటే కనుక ఈ వీడియో వీక్షించండి. పాత నిబంధన ఇన్ 5 కేటగిరీస్. మొదటిగా ద 5 బుక్స్, 5 పుస్తకాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండము వరకు. రెండవదిగా హిస్టారికల్ బుక్స్, చరిత్ర పుస్తకాలు, యెహోషువ నుండి ఎస్తేరు వరకు. మూడవదిగా పోయట్రీ అండ్ విజ్డమ్, కవితలు మరియు జ్ఞానం, యోబు నుండి పరమగీతాలు వరకు. నాలుగవదిగా మేజర్ ప్రాఫిట్స్,
పెద్ద ప్రవక్తలు, యెషయా నుండి దానియేలు వరకు. 5వదిగా మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు, హోషేయ నుండి మలాకీ వరకు. ఒక చిన్నది బానిసగా పట్టబడి పరాయి దేశంలో ఉంటే నయమాను ఆ చిన్నది సాక్ష్యాన్ని బట్టి, మాటని బట్టి పవిత్రపరచబడ్డాడు. మన సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది మార్చబడుతున్నారు? మనం ఎంతమందికి నిదర్శనంగా ఉన్నాం? మన వల్ల ఎంతమంది రక్షించబడ్డారు? మనం రక్షణ పొందిన దినం దగ్గర నుంచి ఈ దినం వరకు కూడా మనల్ని చూసి ఎంతమంది మార్చబడ్డారు, దేవుని యొద్దకు నడిపించబడ్డారు? ఆలోచిద్దాం. నిన్ను చూసినప్పుడు నువ్వేంటో తెలియాలి ఎదుటి మనిషికి. దేవుణ్ణి చూసి మనం ఎలా అయితే నేర్చుకుంటున్నామో, మనల్ని చూసి మనలో దేవుడు ఉన్నాడని చెప్పి అందరూ మన గురించి తెలుసుకోవాలి. మనలో ఉన్న దేవుణ్ణి చూసి ఆయన్ని ఆరాధించాలి. యేసయ్య గురించి 4 విషయాలు. మొదటిగా, యేసయ్య బ్లాక్ గా ఉండరు. ఆయన యూతుడు కాబట్టి నల్లగా ఉంటారు, మీడియం కలర్ లో ఉంటారని అందరూ అనుకుంటాం, కానీ ఆయన బ్లాక్ గా ఉండరు. రెండవదిగా, ఆయన క్షమాపణ అనేది లిమిట్లెస్, హద్దులనే ఉండవు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కానీ ఆయన క్షమిస్తూనే ఉంటారు. అలాగని ఆయన క్షమిస్తున్నారని ప్రతి నువ్వు సులువుగా అలుసుగా కూడా తీసుకోకూడదు. మూడవదిగా, ఆయన ప్రేమ వెలకట్టలేనిది. ఆయన ఎంత ప్రేమ చూపిస్తారంటే నీ తల్లిదండ్రి కన్నా ఆయన నిన్ను అమితంగా ప్రేమించే దేవుడు. నాలుగవదిగా, హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు నడిచే ప్రతి నడక ఆయనకు తెలుసు. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.